అమరావతిలో బీజేపీ ఆఫీస్ కి స్థలం కేటాయింపు, హైకోర్టు అసెంబ్లీ పనులకి అనుమతి, కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకి సిఆర్డీఏ ఆమోదం. గాంధీ కుటుంబంపై కుట్రల్ని తిప్పికొట్టాలి, అందరం కలిసి పనిచేస్తేనే అనుకున్నది సాధించవచ్చు. వికారాబాద్ శిక్షణ శిబిరంలో రేవంత్ కమెంట్. చట్టం పట్టపగలు హత్య చేయబడింది, 3 చోట్ల మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు వాయిదా వేశారు. కాంగ్రెస్ సర్కారుపై హరీష్ ఆగ్రహం. ఈ రోజు జరిగింది ట్రైలర్ మాత్రమే, ఒక్క పిలిపిస్తే వేలాది మంది వచ్చేవారు. రేపటి నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న కేవీఆర్. మేడ్చల్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత, ఆర్మూర్ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పైడి రాకేష్ రెడ్డి కామారెడ్డి వెళ్తూ ఉండగా అడ్డుకున్న పోలీసులు. ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్, కేవీఆర్ ని పరామర్శించేందుకు యత్నం, కామారెడ్డి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారు, నేను ప్రాణం పోయినా తప్పు చేయను, లడ్డూలో వాడింది నెయ్యే కాదని సిట్టి చెప్పిందన్న చంద్రబాబు. వైసీపీ నేతలకి దేవుడంటే భయం లేదు, చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటో పట్టుకోవడం అపచారం, రాజకీయాలకి దేవుణ్ణి వాడుకోవడం దుర్మార్గమన్న అనిత. రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి వాడుకోవద్దు, శాసనమండలిలో వైసీపీ తీరు దురదృష్టకరం, ప్రజలకి వైసీపీ క్షమాపణలు చెప్పాలన్న మంత్రి నాదెండ్ల. ఏపీ లిక్కర్ కేసులో A2 వాసుదేవరెడ్డి అరెస్ట్, ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి. ఆ 3 మున్సిపాలిటీలకి చైర్మన్లను నియమించండి, కాంగ్రెస్ కి అధికార దాహం తీరడం లేదు, బీఆర్ఎస్ నేత శ్రవణ్ కమెంట్స్. విశాఖలో TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో, స్థానికుల నుంచి మంచి స్పందన, విశాఖకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి కొండపల్లి. శ్రీశైలంలో భద్రతా సిబ్బంది వైఫల్యం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గుర్తింపు కార్డుల జారీలో నిర్లక్ష్యం, డిజిటల్ ఐడి కార్డుతో యథేచ్ఛగా తిరిగిన అన్యమతస్థులు. కొండాపూర్లో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్, రాఘవేంద్ర కాలనీలో ఫుట్పాత్లపై దుకాణాల కూల్చివేత, అధికారులతో చిరు వ్యాపారుల వాగ్వాదం. నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది, నా పొలిటికల్ కెరీర్ అంతం చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు, సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే చంద్రులామణి అరెస్ట్, 10 లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు, ఎమ్మెల్యేతో పాటు 2 పిఏలు అరెస్ట్. శంకరాచార్య అవిముక్తేశ్వరానందపై కేసు, మైనర్ పై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోక్సో కోర్టు ఆదేశం. జార్ఖండ్లోని సింఘంలో పేలిన మందు పాత్ర, 2 జవాన్లకి గాయాలు, రాంచీలోని ఆసుపత్రికి తరలింది. 6 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తి, గుజరాత్ లో 68 లక్షల ఓట్ల తొలగింపు, దేశంలో అదే అత్యధికం. భారత్ బ్రెజిల్ మధ్య కీలక ఒప్పందాలు, ఎంఎస్ఎంఈ ఆరోగ్య రంగంపై అగ్రిమెంట్స్, ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడి సమక్షంలో సంతకాలు. రేపు ఉత్తరప్రదేశ్ లో మోదీ పర్యటన, 12,000 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, మీరట్లో జాతికి అంకితం చేయనున్న ప్రధాని. ఆస్ట్రేలియాలో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డ్, ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి T20 సిరీస్ కైవసం, 3వ మ్యాచ్లో 17 పరుగుల తేడాతో గెలుపు.